Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సమాజ రక్షణకు ఓ ఆయుధంలా నిలిచే న్యాయవాద ప్రపంచంలో ఆయన ఓ తురుపు ముక్క. న్యాయవాదం అంటే ఉపాధి కాదు, అది ఒక సామాజిక సేవాపథమైన నినాదాన్ని నెత్తికెత్తుకున్న మానవతావాది. ఆయనే ప్రముఖ లాయర్ కళానిధి గోపాలకృష్ణ. అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. ఆయన జ్ఞాపకాలను మాత్రం వదిలి కదిలిపోయారు. అసలు ఎవరి గోపాలకృష్ణ క్లుప్తంగా తెలుసుకుందాం. కళానిధి గోపాలకృష్ణ కృష్ణా జిల్లా సింగరాయపాలెంలో 1956లో జన్మించారు. పుట్టింది కృష్ణా జిల్లాలో అయినా ఆయన చదువుల పర్వమంతా హైదరాబాద్లోనే సాగింది. ఇక్కడ డిగ్రీ పూర్తి చేసిన గోపాలకృష్ణ ఎన్నో సంవత్సరాల తర్వాత మహారాష్ట్రలో ఎల్ఎల్బీ చదివారు. లాయర్గా మారారు. ఎంతో పవిత్రమైన న్యాయవాద వృత్తిలో అందరిలో ఒకటిగా కాక తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉండి తీరాలన్న ఆయన తపన ఆ వృత్తిలో ఎన్నో ఎదురుదెబ్బలను రుచి చూపించింది. ఎన్నో సవాళ్లను ఆయన ముందుంచింది. ఆ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా ఆయన ఖాతాలో జమేసింది. కళానిధి గోపాలకృష్ణ 1977లో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. బంజారా హిల్స్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఆయన పార్ట్ టైం అకౌంటెంట్గా జాయిన్ అయ్యారు. 3 ఏళ్ల తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఓ వార్తా ప్రసార సంస్థలో బ్రాంచ్ అకౌంటెంట్గా ఉద్యోగంలో చేరారు. 1980లో పరిమళ అనే యువతి ఆయన జీవిత భాగస్వామి అయ్యారు. గోపాలకృష్ణ ఇద్దరు సంతానం. అనురాధ అనే ఆయన కన్నబిడ్డ తన 3 ఏళ్ల వయసులో ఓ సంపులో పడి దుర్మరణం చెందిన దుర్ఘటన. స్వతహాగా ఎంతో మృదు స్వభావంతో ఉండే కళానిధికి తీరని వేదన మిగిల్చింది. ఆ తర్వాత ఆయన ఎలక్ట్రానిక్స్లో రిపేరింగ్లో శిక్షణ పొందారు. కొంతకాలం ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేర్ చేస్తూ జీవితం సాగించారు. ఈ ఉపాధి మార్గాల్లో ఏవీ గోపాలకృష్ణను సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో ఆయన 1993 ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. తన తెలివితేటలు, పరిజ్ఞానంతో ఎన్నో కేసుల్లో విజయాలు సాధించి అనతి కాలంలోనే ఓ ప్రముఖ న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. చిన్నా చితక కేసుల సంగతి పక్కన పెడితే కళానిధి గోపాలకృష్ణ తన న్యాయవాదిగా సుమారు 3000 పెద్ద కేసులు వాదించినట్లుగా తెలుస్తోంది. ఓవైపు న్యాయవాదిగా ఉంటూనే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టారు. ఎంతో మంది పేదలకు ఫీజు తీసుకోకుండా వాదించి వారికి సాయం చేసిన ఘనత కళానిధి గోపాలకృష్ణ పొందగలిగారు. సుప్రీంకోర్టులో కూడా ఎన్నో కేసులను వాదించిన కళానిధి గోపాలకృష్ణ న్యాయవాద వృత్తిని ఓ సేవాపథంగా భావించాలంటూ తన జూనియర్లకు చెప్పేవారు. చేతల్లో దానిని నిరూపించి చూపించారు. నేటి తరం లాయర్లకు ఆదర్శనీయుడిగా నిలిచిన ఈ కళానిధి అనారోగ్యంతో కానరాని లోకాలకు ఏగిపోవడం ఆయన కుటుంబ సభ్యులకే కాదు, ఆయనతో కలిసి మసలిన న్యాయవాద లోకానికి ఓ తీరని లోటుగానే మారింది.